దళితుడిని దేశ అత్యున్నత స్థానమైన పార్లమెంట్ స్పీకర్గా చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందని మహాసేన రాజేష్ తెలిపారు. వైసీపీ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని రాజేష్ అన్నారు. హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన ఘనత జగన్కే దక్కుతుందని మహాసేన రాజేష్ విమర్శించారు. దళితులు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదనే ఉద్దేశంతో పి గన్నవరం టికెట్ తనకు కేటాయిస్తే జగన్ ఫేక్ వీడియో సృష్టించి తనకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారని అంటున్న రాజేష్తో మా కరెస్పాండెంట్ అంజుబాబు ఫేస్ టు ఫేస్. సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ స్ఫూర్తితోటి మహాసేన రాజేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళిత యువకుల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీకు ఊహించిన విధంగా టికెట్ ఇవ్వడం జరిగింది, కానీ మీరే విత్డ్రా అయ్యారు, ఎందువల్ల అంటారు? సార్, నేను విత్డ్రా అవ్వలేదు సార్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నన్ను బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డి కొన్ని ఫేక్ వీడియోల్ని సర్క్యులేట్ చేసి దాన్ని నన్ను బాధ్యుని చేస్తూ నాకు సీట్ ఇచ్చినందుకు మా నాయకులను కూడా బాధ్యం చేయడానికి ట్రై చేశాడు. హిందువులకి బ్రాహ్మణులకి ఆయన వ్యతిరేక అనేది క్రియేట్ చేయనే ప్రయత్నించాడు. ఒకవేళ నా వల్ల అదేమైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తే అవసరమైతే నేను వెనక్కి తగ్గుతానన్నాను తప్ప నేను వెనక్కి తగ్గలేదు. మా పార్టీ నాయకుడు నన్ను వెనక్కి తగ్గమని చెప్పలేదు. ఎందుకంటే నాకు టికెట్ ఇస్తున్న విషయం నాకు తెలియకుండా ఆయన నన్ను అనౌన్స్ చేయడం జరిగిందండి. అంటే ఇలాంటి యువకులు ఉండాలని ఆయన ఒక గొప్ప దేవుడు వరమిచ్చినట్టు ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నా వల్ల ఆయనకి చెడ్డ పేరు వస్తుందేమో, చెడ్డ పేరు తేడానికి ట్రై చేస్తున్నాడు జగన్ రెడ్డి. అతనికి తప్పుడు ప్రచారాలు అలవాటే. వాళ్ళ బాబాయిని అతనే చంపేసుకుని నారాసుర రక్త చరిత్రను మా నాయకుడి మీద వేసాడు పేపర్లో. అతను కోడికత్తి అతనే పొడిపించుకుని మా నాయకుడు చంపించేబోడని ట్రై చేశాడని చెప్పి ప్రచారం చేశాడు. అలాగే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుందేమో, జరగకూడదనే ఉద్దేశంతో నేను కల్లో కూడా ఊహించిన అవకాశాన్ని కూడా అవసరమైతే వదులుకుంటా అన్నాను తప్ప మా పార్టీ ఇప్పటికింకా నా వెనకే ఉందండి. వారి అండదండలు నాకు అలాగే ఉన్నాయి. ఇప్పటికింకా గన్నవరం ఇన్ఛార్జి నేనే. ప్రధానంగా చూసుకుంటే కనుక అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు, అంటే రాజేష్కి ఇవ్వద్దు అని. ఇటువంటి సిచ్యువేషన్లో అంటే ఇది ఏ విధంగా మీరు పరిగణలోకి తీసుకుంటారు? సార్, ఇక్కడ ఏ నియోజకవర్గాలను ఉండేదండి, కొత్త వ్యక్తి వస్తున్నప్పుడు ఆ మాత్రం వ్యతిరేకతలు వస్తాయి. అయితే స్థానికేతరుడు అనేది తీసుకొస్తున్నారు సార్. స్థానికేతరుడు అనేది జనరల్ నియోజకవర్గాలకు వర్తిస్తుంది. వేరే నియోజకవర్గం స్థానికేతరుడు అని ఎంతో కొంత ఆ వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ రిజర్వ్డ్కి స్థానికేతరుడు అనేది ఉండదండి. ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29 నియోజకవర్గాలు రిజర్వ్ అయి ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని ఏ దళితుడైనా ఎక్కడి నుంచి ఈ 29 నియోజకవర్గాలు ఎక్కడి నుంచి అన్న పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి రిజర్వ్ నియోజకవర్గానికి స్థానికుడు స్థానికేతరుడు అనేది వర్తించదండి. కాబట్టి అక్కడున్న పెద్దలు ఉండొచ్చు, సొంత అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. మేము వెళ్తాం, వారందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాం. ఒకే తాటి మీద తీసుకెళ్లి గన్నవరాన్ని గెలిపించి మా నాయకులకి బహుమతికి ఇస్తాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాబోయే ఎన్నికల్లో మీరు గన్నవరం నుంచి జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తులో పోటీ చేస్తారు. 200% ఇప్పటి వరకు నేనేనండి. అంటే ఒకవేళ నేను ఆగిపోతే తప్ప నాకు నేనుగా వద్దు, నేను వెళ్ళడం వల్ల నన్ను బూచిగా చూపించి మా పార్టీని బ్లేమ్ చేస్తున్నారని నేను భావించి నాకు నేనుగా ఆగాలన్నా కూడా బాబు గారిని, లోకేష్ గారిని బతిలాడి ఆగాల్సిన పరిస్థితి అండి. లేని పక్షంలో నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఆ సీట్ని మేము గెలుచుకుంటాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక వ్యక్తిగతంగా ఇప్పటికే మీ మీద చాలా కేసులు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ కేసులతో పాటు ఈ యొక్క టికెట్, అంటే మీరు అక్కడ పోటీ చేస్తే రేపు పొద్దున్న అంటే అసెంబ్లీలో మీ గళం వినిపించకూడదనా ఏ ఉద్దేశం అంటారు? జగన్ రెడ్డి పెత్తందారుడు అండి. పేదోడు ఎవడు అక్కడికి రాకూడదు, అతనితో పాటు సమానంగా అనుకుంటాడు. జగన్ రెడ్డి పిల్లలిద్దరు విదేశాల్లో చదువుతున్నారు. ఇక్కడ పేదోడి పిల్లలు విదేశాల్లో చదవకూడదని విదేశీ విద్యను రద్దు చేశాడు. అలాంటి నాలాంటి సామాన్యుడు అక్కడికి వెళ్ళి అతను ప్రశ్నిస్తానంటే అతను రాజకీయంగా ఆ రోజు చచ్చిపోయినట్టండి. కాబట్టి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడు. దయచేసి ఈ మీటింగ్కి సంబంధించి మాట్లాడదాం సార్, ప్లీజ్. మనం మళ్ళీ ప్రధానంగా చూసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క దళితులు ఎవరో అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు, అలాగే నిరుపేదలు కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు అనే జగన్ మనస్తత్వం అని చెప్పేసి రాజేష్ విమర్శించడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.